ప్లీజ్ డాడీ నువ్వు రా ఇంట్లోకి అయితే రా ఫస్ట్ ఇంట్లో పోయి మాట్లాడదాం బయట గలీజ్ ఉంటా డాడీ ఇప్పుడు నేను ఇంట్లోకి వస్తా మళ్ళీ మీరు పంపేయండి డాడీ నాకు తెలుసు రే బయట మస్తుగా అంటారా నీ చెల్లె మీద నీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు కాక? నీ చెల్లె తప్పు చేసేది తెలిస్తే ఆడనే సంపి బొందబెట్టిరా. ప్లీజ్ అన్న నేను వెళ్ళిపోతా అన్న ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు ఎవడేమనుకున్నా నాకు అవసరం లేదు అర్థమవుతుందా? నానా మీ కెరియర్ మీద మీ గోల్ ఉంది నాకు తెలుసు, బయట సమాధానాలు చెప్పలేక నేను తీసుకొస్తున్నా అంతనే. షాప్ పెట్టుకోవాలని పైసలు కావాలి కదా, నేను ఇప్పుడు వచ్చి డాడీని అడుక్కోలేను కదా, ఇప్పుడు నేను సంపాదించుకోవాలి కదా డాడీ, నా కోసం అన్ని నేను నిన్ను అడగలేను కదా, నువ్వు కూడా ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతావు కదా నా బిడ్డ. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అర్థం చేసుకో ఈమె మన మాట నవ్వుపోయి కాకతో మాట్లాడుకుందాం. నీకు 4 రోజులు ఆగంటే నీకు ఇంత అవుతుంది సాక్షి. నేను కూడా డాడీతో మాట్లాడతాను. ఫస్ట్ రూమ్ లోకి బయటకు వస్తాయి కదా ఇప్పుడు. ఎందుకన్నా మీరు ఇట్లా డాడీ ప్లీజ్ డాడీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు డాడీ? నడు నడు వద్దు, కింద పంచాయతీ వద్దు, నడు పై. ఎవరైనా ఏమనుకుంటారు డాడీ ఇప్పుడు? అన్నలు చెప్పింది కూడా ఇను, కొంచెం అన్న వాళ్ళు చెప్పింది కూడా ఇను. నడు ఇంట్లో నడు కాకా నడు. ఎవరైనా చూసి ఏమనుకుంటారు డాడీ ఇప్పుడు? నడు సాక్షి నడు. అన్న వద్దన్నా ప్లీజ్ అన్న. నడు చెప్తుంటే అర్థమైతలే నీకు. నడు ఎక్కు నడు. సాక్షి నడు ఎంతసేపు ఎత్తుకొని పోవాలా? ఇప్పుడు ఎవరైనా వింటే ఎట్లా అనుకుంటారు అన్న? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మీరే చేస్తున్నారు. బయట వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పుకుంటా. మేము చెప్పలేము సాక్షి. రోజులు ఆగమని చెప్పినా కదా, కొన్ని రోజులు ఆగు డాడీ ప్లీజ్ డాడీ రాను డాడీ, నేను ఇంటికి రాను డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ చూడండి ఎట్లా మాట్లాడుతున్నావు డాడీ ప్లీజ్ డాడీ. నువ్వు రా ఇంట్లోకి అయితే రా ఫస్ట్ ఇంట్లో పోయి మాట్లాడదాం బయట గలీజ్ ఉంటా. డాడీ ఇప్పుడు నేను ఇంట్లోకి వస్తా మళ్ళీ మీరు పంపేయండి డాడీ నాకు తెలుసు. నువ్వు ఫస్ట్ ఇంట్లోకి నడు డాడీ ప్లీజ్ నువ్వు నడు, మా ఇంట్లోకి నడు. నువ్వు ఫస్ట్ నువ్వు ఇంట్లోకి నడు ప్లీజ్ అన్న నేను వెళ్ళిపోతా అన్న ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఎవడేమనుకున్నా నాకు అవసరం లేదు అర్థమవుతుందా? ప్లీజ్ డాడీ నువ్వు కూడా అర్థం చేసుకో డాడీ. అదే పాట డాడీ ప్లీజ్ డాడీ, ఆయన మాట వినుడు లేదా? ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చేసినాము సాక్షి మేము. కొన్ని రోజులు డాడీ. ఎన్ని రోజులు ఆగాల? నాకు చేయలేదు కాకా చెప్పుకో కాక నేను కొట్టేస్తా. నేను ఆగురా. ఏందా పాట కిందికి డాడీ ప్లీజ్ అని అర్థం కాదా చెప్తుంటే? ఎందుకు కోపం? మళ్ళీ ఎందుకు అట్లా అడుగుతుంది? గమ్మును ఉన్నాను. ఆడపిల్ల మీకు ఎట్లా కోపం? అప్పటిదాకా అందుకనే పోతలేను కాక నేను. చైర్ దగ్గర తీసుకొని కూర్చో, మెల్ల సంజాయించి చెప్పాలి. ఎంతసేపు సంజాయించాలి? కూర్చో. నానా మీ కెరియర్ మీద మీ గోల్ ఉంది నాకు తెలుసు, బయట సమాధానాలు చెప్పలేక నేను తీసుకొస్తున్నా అంతనే. మాట్లాడతా డాడీ బాబాయ్ వాళ్ళతో అందరితో, ఇంకా కొన్ని రోజులు నమ్ము డాడీ ప్లీజ్. నేను నమ్మకం లేదే పంపించింది మీ మీద. డాడీ ప్లీజ్ డాడీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్న వాళ్ళు? కాకా మీరు వింటా నువ్వు వద్దు డాడీ ప్లీజ్ డాడీ నేను ఉన్నాను డాడీ నేను డాడీ ప్లీజ్. ఎడిపోతావు నానా అన్న వాళ్ళు చెప్పేది నానా బుజ్జి అన్న వాళ్ళు చెప్పేది బయటకు వెళ్ళి ఫోన్ సమాధానాలు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఇను అన్న వాళ్ళు చెప్పింది కూడా ఇను. వాళ్ళు ఏం చెప్తారు ఇను? నీ కెరియర్ గురించి నువ్వేం చెప్తావు వాళ్ళకి చెప్పు. నీ కెరియర్ గురించి ఏం చెప్తావు చెప్పు. చేసుకుంటా నేను ప్లీజ్. నేను బిజినెస్ పెట్టుకున్నా కదన్నా, ఇప్పుడు మేము షాప్ పెట్టుకోవాలన్నా మేము యూట్యూబ్ లోనే చేసుకోవాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు నేను సడన్ గా ఇట్లా వచ్చేసి ఎట్లా డాడీ? ఇన్ని రోజులు నన్ను నమ్మినావు. నానా నేను నీకు మీద నమ్మకం లేక నేను పంపలే, నీ మీద నమ్మకం ఉండే పంపినా. నువ్వు అన్న వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయి, ఏం చెప్తావు చెప్పు. నేను లేక నాకు ఓపిక లేదు, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తలేను. నన్ను అడుగుతున్నారు, ఇక వానికి ఫోన్లు వస్తున్నాయి. వాడు నన్ను అన్న మాటలు నేను చెప్పుకోలేను. డాడీ ఏ రిలేషన్షిప్ లో అయినా గొడవలు అయితే
అయింది డాడీ అంతే. నార్మల్ నీకు నార్మల్ ఏమో సాక్షి, అది మాకు కాదు. అది కాకా నువ్వు అర్థమైందా? కూర్చొని ఇట్లా ముచ్చట పెట్టాను కాను ఉన్నది. మీ అన్నలకు చెప్పు మీరు ఏం డాడీ ప్లీజ్ డాడీ. ఆమె చెప్పినా మేము వినేది లేదు. మీరు వెళ్తారా లేరా ఇడికేది? వినండ్రా ఏం వినాలా కాక? వినానికే ఇడి దాకా వచ్చింది మళ్ళా వినంటున్నాను. ఏం చెప్తాదో వినండి. నేను వినా ఆడు వినాడు. చెల్ల మీద మీకు నమ్మకం లేదా? లేదు నేను ఈ రోజు గమ్మున ఉన్నా కాక. మరి ఆమె ఏం చెప్తుందో వినండి. వాళ్ళ కెరియర్ నువ్వు ఇట్లా సపోర్ట్ చేసి ఈడి దాకా తెచ్చిన ఒరే దాకా మమ్మల్ని నెక్స్ట్ చేయలేపేదాకా తీసుకోక పైన. ఇట్లా మాట్లాడుతున్నా నేను ఏం చేసినా నేను ఇప్పుడు? ఏమన్నా మీరు ఏమన్నా చెప్తే సమాధానం చెప్పండి. ఆమె చెప్పేది కూడా వినండి. మీ మాట మీద గౌరవం పెట్టి రోడ్డు మీద హాస్టల్కి వెళ్ళి వచ్చేసింది. గవర్నమెంట్ ఇన్ని రోజులు మేము ఇయ్యలే సరే ఏం చేస్తాం చెప్పు. మన బిడ్డ మీద మనకు నమ్మకం లేదా? మా కోసం అరే సరే ఇట్లయినా చెప్పి మాగొచ్చు కదా. అదే పాట పాడుతుంది. చెప్తున్నా చెప్పేది నువ్వు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తుండ్రు ఏంది ఏం కదా నాకు అంత ఓపిక లేదు కాక. అంతా ఆగిపోతుంది కదా డాడీ. ఇప్పుడు నేను నాకు అంత ఓపిక లేదు, నాకు అంత పేషెన్స్ సరే నాన్న మీరు ఏం చేయాలనుకుంటారు ఏం చెప్పు నాకు. డాడీ నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా డాడీ. ఇప్పుడు నేను ఆడు ఉంటేనే కదా చేసుకోగలుగుతాము. ఏ ఇడికి చేసుకోలేరా? చేసుకోవాలన్నా నీకు అర్థం అయితలేదు. ఇప్పుడు మేము షాప్ పెట్టుకోవాలని కానీ పైసలు కావాలి కదా. నేను ఇప్పుడు వచ్చి డాడీని అడుక్కోలేను కదా. ఇప్పుడు నేను సంపాదించుకోవాలి కదా డాడీ. నా కోసం అన్ని నేను నిన్ను అడగలేను కదా. నువ్వు కూడా ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతావు కదా నా బిడ్డ. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. మరి ఏంది వస్తూనే ఉంటాయిరా. ఏం చేస్తాము ఎదుగుతున్నావు కొద్ది ఓడన్నా. నువ్వు ఇట్లా సపోర్ట్ చేస్తా అంటే మాకు భయపడదు కాక. మన పెంపకం మీద మనకు నమ్మకం పెట్ట నమ్మకం లేదు. ఎన్ని రోజులు మేము ఇప్పుడేమో తప్పు చేసిందని మేము అంటలేం కాక. బాధ అనిపిస్తుంది. మరి వీడియోలు అట్లా వచ్చినాయి. మన రిలేషన్ నా దోస్తులే బయటికి పోయినప్పుడు అలా అంటారే నీ చెల్లి నాకు ఎట్లుండాలా ఉంటది అర్థం కాదా ఈమెకి? వాళ్ళందరు ముఖం మీద కొట్టినట్టు అవుతుందిరా. చేసుకోరు కొన్ని రోజులు అన్నా. ఇప్పుడు నేను షాప్ పెట్టుకోవాలి కూడా రోడ్ మీద వదిలేసి వచ్చినాం. ఇప్పుడు ఆయన ఉన్నాడు. నీకు వాళ్ళ పైన ఉన్న చింత మా పైన లేదు నీకు. మేము రోడ్ల పైన మమ్మల్ని అంటుంటే నీకు అది కనిపిస్తలేదు. ఇప్పుడు కామన్ రా. ఇప్పుడు ఆడపిల్ల మన ఆడపిల్ల వాడ ఆడపిల్ల బయట ఉన్న అట్లా. అవును కాక ఫోన్లు నీకు వస్తలేవు మాకు వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి. నాకు వస్తలేవు నోడంటాడు మీ పెద్ద ఆయన. దగ్గర 100-200 ఫోన్లు చేసి మామకి సమాధానం ఇచ్చేది లేదు. బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది కనుక నేను సైలెంట్. మాకు కూడా ఉంది కాక. మేము తప్పు చేసినా మేము అంటలేము కాక. బయట మస్తుగా అంటారా నీ చెల్లె మీద నీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు కాక? నీ చెల్లె తప్పు చేసేది తెలిస్తే ఆడనే సంపి బొందబెట్టిరా. నేను కూడా ఏం మాట్లాడా. నేను తప్పు లేదా నేను అంటలేను కాక. జర మా పరిస్థితి కూడా అర్థం చేసుకో కదా. అన్నిటికీ నువ్వు సమాధానం ఇస్తలేవు కాక. మాకు వస్తున్నాయి ఫోన్లు. కరెక్టే రా. ఇప్పుడు మన ఇంట్లో పిల్ల గురించి మనకు రాకపోతే ఎవరికి వస్తాయి చెప్పు. నేను కొంతమందికి చెప్పగలుగుతా, కొంతమందికి చెప్పలేను నేను. సరే మేమేమని చెప్పాలి? ఏం చెప్పలేము కదా. అరే నువ్వు చెప్పాలి నీ చెల్ల గురించి. అరే నా చెల్ల గురించి నాకు చెప్తున్నాము కాక. మేమేమి వాళ్ళకేమి అరే ఎవరో మా చెల్లె అట్లనే అంటే మేము చెప్పే సమాధానం మేము ఇస్తున్నాం. 4 వీడియోలు అట్లా చేసి ఏడ్చుకుంటా మళ్ళీ ఆయన ఐస్ అర్థమైందా? స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు అరిగిపోతాడు మళ్ళా పో అంటాడు. నువ్వు ఏడవకు. మేము మాట్లాడతాం. ఎవరు ఏడిపిస్తారు? నువ్వు కన్ను అని చెప్పి మీ అన్న వాళ్ళ నువ్వు కన్ను ఏం చేయాలనుకుంటున్నావు? కన్ను ఆయన మమ్మల్ని ఏడిపించకపోతే చాలు. ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? ఏడుపు ఆపేసేయి, పర్ఫార్మెన్స్ ఆపేయి. ప్లీజ్ అన్న నేను వీడియోస్ చేసుకుంటాను అడిగి పోయి. ఇప్పుడు నేను జాబ్ పెట్టుకోవాలని నేను చేసుకోవాలి కదన్నా. ఎవరు ఇయ్యరు కదా డాడీ. నేను అడగలేను కదా అంతా ఏం పడిపోతలేదు. ఇప్పుడే నువ్వు పెట్టుకోవాలి, టైం ఉంది ఇంకా. అవసరం లేదు సాక్షి. ఇప్పుడు అవసరం లేదు. చెప్పిన మాట విను. ఒర్రుపియకుండా నువ్వుకే. మళ్ళీ నేను గట్టి కొడితే మళ్ళీ కిందికేనే వస్తాడు ఆయన. అయినా నువ్వు ఏడ్చేట్లేక ఆయన మళ్ళీ కరిగిపోతాడు. మళ్ళీ పోబిడ్డ అంటాడు. నాకు ఆయనకు ఉన్నంత పేషెన్స్ నాకు ఓపిక నాకు లేదా. అన్న నువ్వు ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు? అర్థం చేసుకుంటావు కదా. ఏం అర్థం చేసుకోవాలి? ఇవంతా ఏదొద్దు. నువ్వు అర్థం చేసుకున్నావు. అయినా నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఎన్ని చెప్పినా వద్దు సాక్షి. చెప్పినప్పుడు విను. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అన్న నీకు తెలుసు ఏం తెలిసినా ఇప్పుడు ఏం వద్దు అన్నప్పుడు ఉండు, గమ్మునుండు. ఎందుకు చేస్తున్నావు? నేను అన్నకి అన్ని చెప్పినా అన్న. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను? అన్నకు చెప్పినవు, కాకకు చెప్పినవు, అవన్నీ కావిగా. కొన్ని రోజుల దాకా ఉండు సాక్షి. నువ్వు నేను డాడీతో ఇట్లా అర్థమైందా? అన్న నువ్వు ఇనవన్నా నాకు తెలుసు. నేను డాడీతో మాట్లాడుకుంటా అన్న. డాడీ అర్థం చేసుకుంటాడు నన్ను.
ఆయన అర్థం చేసుకొని ఇరాగా తెచ్చిండు, మాకు అర్థమవుతుందా? డాడీకి మీద నమ్మకం ఉందన్న. మాకు లేదని కాదు సాక్షి, మా మాట కూడా జర విను కదా, కొన్ని రోజులు ఆగు కదా. వద్దన్నా నేను నేను అర్థం చేస్తా, మళ్ళా లేచిపోతే అన్న ప్లీజ్ అన్న, నేను అర్థం నువ్వు నీకు అన్ని చెప్తా కదా అన్న. ఏమొద్దు సాక్షి, చెప్పినప్పుడు విను నువ్వు. అన్న నేను చెప్పినా ఇట్లా అనుకుంటా అన్న, ఇట్లా చేద్దాం అనుకుంటా లైఫ్ చెయ్యి, కొన్ని రోజులు ఆగు, గ్యాప్ ఒక 3 months ఆగు. నువ్వెందుకు వచ్చినావు? కాక నీళ్ళు ఇచ్చిన మన పైన మీరు ఎవరికి? మీరే ఉన్నారు, అన్నలు ఉన్నారు, పైన ఇచ్చినప్పుడు అంటే వచ్చినాయి. మాకు పంపించుండాడు, వాళ్ళ బిడ్డకు పంపించుండు. మళ్ళా ప్రేమ పెరుగుతుంది కింది పోయి. మా డాడీతో మాట్లాడతా. సరే నేను వింటా నువ్వు వింటా అన్న సాక్షి. ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న. ఎంత అర్థం చేసుకోవాలా సాక్షి? మళ్ళా అదే పాట పాడతావే, నాకు అర్థం కాదు. ఇట్లా చేస్తున్నాను సాక్షి, ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు సాక్షి? చూడు ఎందుకు ఏడుస్తున్నావు సాక్షి? అరే ఏడవకు రా. అరే సాక్షి ఏడవకు సాక్షి. ఆగు, పంపిస్తా అంటున్నాం కదా, మొత్తానికి వద్దంటలేం కదా. నువ్వు అట్లా ఏడవకు సాక్షి. అరే రాయిన తర్వాత తెలుదురా. పైసలు అడుగుతూ ఇస్తావన్నా, నాకు ఇయ్యవని కాదు కానీ నా అంతలా నేను చేసుకుంటే వేరు కదన్నా. నేను డాడీకి నమ్మకం ఇచ్చినా, నేను లైఫ్ లో కష్టపడతా, ఏదో ఒక పొజిషన్ కి వస్తా అని చెప్పేసి. అవును సాక్షి, నేను మొత్తానికి వద్దు అంటలేను, ఒక 4 రోజులు ఆగు కదా. 4 రోజులు ఆగితే వీడియోస్ ఏమైతే అన్న, యూట్యూబ్ చేస్తేనే కదన్నా మాకు పైసలు వస్తాయి. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా? ఇంత జిద్ద ఎందుకైనా నువ్వు సాక్షి? నువ్వు 4 రోజులు నేను అంటున్నా, నేనేం నేను మొత్తానికి పోవద్దు, నువ్వు చెయ్యొద్దు అని మేము అంటలేం కదా. బాబాయ్ వాళ్ళతో ఆ కాక మాట్లాడుతున్నాడు, మాట్లాడినాక వెళ్ళు. అప్పటిదాకా ఆగు కదా సాక్షి. నేను పంపా, నువ్వేమో తప్పు చేస్తున్నావు మేము అంటలేము, మాది కూడా అర్థం చేసుకోవాలి సాక్షి. అన్న నేను మాట్లాడుతా అందరితో. 4 రోజులు ఆగలేవా? 4 రోజులు నేను అంటుంది మా కోసం. అన్నా ఇంత మంచిగా పిలుస్తున్నావు, 4 రోజులు ఆగలేవా? అర్థం చేసుకో. ఈమె మన మాట నవ్వుపోయి కాకతో మాట్లాడుకుందాం. నీకు 4 రోజులు ఆగంటే నీకు ఇంత అవుతుంది సాక్షి. నేను కూడా డాడీతో మాట్లాడతాను. ఫస్ట్ రూమ్ లోకి బయటకు వస్తాయి కదా ఇప్పుడు. ఎట్లా చూస్తాం మేము? ఎందుకన్నా మీరు ఇట్లా చూడరా చేస్తున్నారు?